ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రధానంగా దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఉత్తరాంధ్రలో సైతం వర్షపాతం నమోదైంది. నెల్లూరు, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. అయితే ప్రధానంగా తమిళనాడుపై తుఫాను ప్రభావం అధికంగా కనిపించింది. మంగళవారం కూడా వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తాలో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. అయితే ఈ తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాలకు ఎక్కువగా నష్టం జరిగింది. అత్యధిక కేఎం అగ్రహారంలో 187 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆర్కేపురం 162, రాజుపాలెం 152, మన్నార్, పోలూరులో 149, భీములవారిపాలెంలో 137 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. దీంతో ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. విశాఖ ఏజెన్సీలో -డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడం విశేషం. చలి పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులు, కాళ్లు, శరీరంతో పాటు చెవులను కూడా కప్పి ఉంచేలా వేసుకోవాలని చెబుతున్నారు. చలి తీవ్రత పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం కూడా మొదలవుతుందని చెబుతున్నారు. రాత్రిపూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. మరో 2 నెలల పాటు చలి తీవ్రత ఉంటుందని అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఒకవైపు వర్షం, మరోవైపు చలితో ఏపీ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.